బూచి షాప్లో ఇరుక్కుపోతాడు కదా. ఇంకా ట్రయల్ రూమ్లో ఇరుక్కుపోయాక ఇంకా షాప్ అతను నిషికి కాల్ చేస్తాడు. మీ అన్నయ్య ఇలా షాప్లో ఇరుక్కుపోయాడండి, వెంటనే వచ్చి మీ అన్నయ్యని కాపాడండి అని చెప్పేసి ఇంకా అతనైతే కాల్ చేస్తాడు. చేయగానే నిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మా అన్నయ్య ట్రయల్ రూమ్లో ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా జేడి అలాగే కేదార్ ఇద్దరు వినగానే ఒక్కసారిగా కంగారు పడిపోతారు. అయ్యో అన్నయ్య దొరికిపోతాడా ఏంటి అని చెప్పేసి జగదాత్రి అలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా మేమందరం ఇప్పుడే వస్తున్నాము అని చెప్పేసి ఇంకా నిషి అయితే కాల్ కట్ చేస్తుంది. కట్ చేశాక ఇంకా వాళ్ళ అత్తయ్య గారు అందరూ అనుకుంటూ ఉంటారు, అయినా ఈయన గర్ల్స్ ఆ షాప్లో ట్రయల్ రూమ్లో ఏం చేస్తున్నాడు, అయినా ఆ వేషం వేసుకోవాల్సిన అవసరం ఏముంది, అక్కడికి వెళ్తే నిజం తెలిసిపోతుంది అని చెప్పేసి ఇంకా నిషి అయితే అనుకుంటుంది. అనుకొని ఇంకా వాళ్ళైతే కారులో బయలుదేరడానికి రెడీ అవుతారు. ఇంతలో ఇంకా జేడి కూడా అవును మనం వెళ్తేనే ఆ సాక్ష్యాలు ఎలాగైనా సరే మాయం చేయగలం అని చెప్పేసి అన్నయ్యని ఎలాగైనా రక్షించగలుగుతాం అని చెప్పేసి ఇంకా జేడి కూడా అలాగే వాళ్ళ వెంట వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా కేదార్ కంగారు పడిపోతూ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఇంకా బండి మీద వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా షాప్కి వెళ్తారు. వెళ్ళాక ఇంకా అప్పుడే ఆ కేదార్ అక్కడి నుంచి బైక్ మీద రావడం చూసి ఇంకా కారు ఆపుకొని షాప్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంకా జగదాత్రి అలా కేదార్ దగ్గరికి వెళ్తుంది. నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, నువ్వెందుకు మా వెంట వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి ఏంటి ఇక్కడికి వచ్చాక ఎలా మాట్లాడుకోవాలా ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ప్లాన్ వేస్తున్నారా అని చెప్పేసి అంటుంది. అన్నాక లోపలికి వెళ్తే వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇంకా జగదాత్రి అయితే అంటుంది. ఇంతలో ఇంకా షాప్ కీపర్ ఇంకా తాళం అయితే లేదండి, తాళం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనేసరికి కేదార్ అయితే అలా రాడ్ తీసుకొని షాప్ది ఆ తాళం కొడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా ఎందుకు పలగొడుతున్నారు, ఆగండి మా షాప్ ఓనర్ చూసి నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అతనైతే అంటాడు. అన్నాక ఇంకా మా అన్నయ్య అంతసేపు ఊపిరి ఆపుకొని కూర్చోవాలా, ఏం కాదు పగలగొట్టండి అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. అన్నాక ఇంకా కేదార్ అయితే అలా షాప్ది కీస్ పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి ట్రయల్ రూమ్ నుంచి స్పృహ తప్పి అలా పడిపోయి ఉంటాడు. ఇంతలో వాటర్ కొట్టి స్పృహ లేపగానే ఇంకా అందరినీ చూసి ఒక్కసారిగా బుచి అతనైతే షాక్ అయిపోతాడు. అయ్యో మీరందరూ ఇక్కడికి వచ్చేసారండి అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇంతలో ఇంకా ఏంటి నువ్వు ఆడవేషం వేయడం ఏంటి అంటే నువ్వే జూలియటా, ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారా అని చెప్పేసి ఇంకా నిషి అయితే అలా అంటుంది. అప్పుడే మేఘన కూడా ఏంటి కేదార్ ఇదంతా నిజమా, అంటే జూలియటే బూచి అన్నయ్య ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా, అయితే ఇప్పుడే మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను, ఇప్పుడే నా నాన్నతో మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా తను కాల్ చేద్దామని ఫోన్ తీసేలోపు తనకి వేరే అన్నోన్ నెంబర్ నుంచి అయితే కాల్ వస్తుంది. ఇంతలో ఇంకా జగదాత్రి ఏంటి నెంబర్ నుంచి కాల్ వస్తుందా, కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. అన్నాక ఇంకా కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టగానే హాయ్ బేబీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అందుకే తినకి కాల్ చేశాను అని చెప్పేసి అనగానే ఒకసారిగా ఫోన్ ఆ కేదార్ తీసుకొని హాయ్ బేబీ నా జూలియటే, ఏంటి కంగారు పడిపోతున్నారా, చూసారా నా బేబీ నాకు కాల్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది, అయినా ఏంటి నా బేబీని తప్పు పడుతున్నారు అని చెప్పేసి ఇంకా కేదార్ అయితే అంటాడు. ఏమైంది బేబీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ గురించి ఎవరేం చెప్పినా నేను తప్పుగా అనుకోను బేబీ, అయినా నువ్వు ఎక్కడున్నావు బేబీ, నువ్వు ఇప్పుడు రావడానికి వీలవుతుందా అని చెప్పేసి కేదార్ అయితే అడుగుతాడు. లేదు బేబీ నాకు హాస్పిటల్లోనే లేట్ అయ్యేలా ఉంది, ఒక పని చేయి అందరినీ హాస్పిటల్కి రమ్మను అని చెప్పేసి తనైతే అంటుంది. అయినా వీళ్ళందరి కోసం నువ్వెందుకు బేబీ రిస్క్ తీసుకోవడం, నువ్వు నీ పని చేసుకొని హాయిగా ఉండు, నాకు వీళ్ళందరికీ రిప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు బేబీ అని చెప్పేసి కేదార్ అయితే అంటాడు. ఇంతలో ఇంకా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మేఘన కూడా అంటుంది, మీరు ఏవైనా చేసుకోండి నిషి గారు, నాకైతే కేదార్ కావాలి, కేదార్ని పెళ్లి చేసుకోవడమే కావాలి, ఆ జూలియట్ని ఎలా విడదీయాలో చెప్పండి, అంతేగాని ఇలా ప్రతిదానికి అనుమానం పడి నా దాకా తీసుకురాకండి అని చెప్పేసి మేఘన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నిషి వాళ్ళ అత్తయ్యనేమో ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం అని చెప్పేసి ఇంకా నిషితో అంటూ ఉంటుంది. ఎంత ఆడినా ఏం లాభం అత్తయ్య, వాళ్ళు మాత్రం మనకి దొరకలేదు కదా, సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా షాప్ నుండి అయితే నిషి వాళ్ళ అత్తయ్య కూడా వెళ్ళిపోతారు. ఇంకా జేడి ఇంకా వాళ్ళ అన్నయ్య అలాగే కేదార్ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్య తప్పించుకున్నాం రా బాబు అని చెప్పేసి అనుకుంటారు. అనుకున్నాక ఇంకా జేడి కేదార్ ఇద్దరు మనకిద్దరికి పని ఉంది పదా వెళ్దామని చెప్పేసి తనైతే ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. అలా వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళాక మీరు ఖచ్చితంగా కౌశిక్ గారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీరు సాక్ష్యాధారాలతో తనని ప్రూవ్ చేయాలి, తనకిచ్చిన 2 రోజుల గడువు పూర్తయిపోయింది, ఐజీ గారు ఖచ్చితంగా సాక్ష్యాలు అడుగుతారు, లేదంటే ఇంకా కౌశిక్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రాయమని చెప్తాడు, నేను ఎఫ్ఐఆర్ రాయకుండా ఒకరోజు మాత్రం ఆపగలుగుతాను, అలాగే ఒకవేళ ఎఫ్ఐఆర్
అయినా సాక్ష్యాలు దొరకకపోతే ఖచ్చితంగా ఇంకా కౌశిక్ మీద సాక్ష్యాలు పోగొట్టిందని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా జేడీ మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ సార్ అయితే చెప్తాడు. చెప్పాక ఎలాగైనా సరే మా వదినని మేము కాపాడుకుంటాం, తనకి సాక్ష్యాలు మిస్ అయితే తన చైర్ దక్కుతుందని, తన పదవి దక్కుతుందని, తన ఆస్తి దక్కుతుందని ఇదంతా నిషి వాళ్ళు ఆడుతున్న నాటకం. అలాగే దివ్యాంకకి ఇదంతా హెల్ప్ చేసి ఇవాళ సాక్ష్యాలు తీసుకొని దాపెట్టి దివ్యాంకతో హెల్ప్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దివ్యాంక దగ్గర ఉంటుందని మాకు తెలుస్తుందనేసి సాక్ష్యాలు అయితే వాళ్ళు తీయకుండా దాపెడతారు. కౌశికి వదినని అరెస్ట్ చేస్తేనే అప్పుడు వాళ్ళు సాక్ష్యాలు బయటికి తీస్తారు, లేదంటే తీయరు అని చెప్పేసి ఇంకా జేడీ అనుకుంటూ ఉంటుంది. ఇంకా కేదార్ బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి అక్కని మనం అరెస్ట్ చేయాల్సిందేనా అని చెప్తే, అవును కేదార్ ఏమీ అనుకోవద్దు, అక్కని మీ వదినని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తేనే వాళ్ళు సాక్ష్యాలు బయటికి తీస్తారు అని చెప్పేసి ఇంకా జేడీ అనుకుంటూ ఉంటుంది. సరే అయితే అని చెప్పేసి వాళ్ళైతే ఇంటికి వస్తారు, అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తారు. ఇదేది తెలియక కౌశికి హాల్లో కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా పోలీస్ వాళ్ళు జేడీ వాళ్ళైతే అక్కడ ఇంటికి వస్తారు. రాగానే కౌశికి ఏమైంది మేడం, మన సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంతలో ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య అనుకుంటూ ఉంటారు, జగదాత్రి వాళ్ళ అమ్మ కేసులో ఖచ్చితంగా కౌశికి ఇరుకుతుంది, జైలుకి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా జేడీ వాళ్ళైతే వచ్చి ఏమైంది మేడం సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయ్యో నా రూమ్లో నుంచి ఎలా మిస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కౌశికి అంటుంది. ఇంకా మీరు ఏమైనా చెప్పండి, సాక్ష్యాలు ఉంటేనే మిమ్మల్ని వదిలిపెట్టగలం, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి జేడీ అంటూ అక్కడ నిషిని చూస్తుంది. నిషిని చూడగానే నిషి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఈ జేడీ నన్ను చూస్తుంది అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.